స్ఫటిక శివలింగం యొక్క కాంతి భక్తితో నిండిన ఆలయంలో వజ్రంలా ప్రకాశిస్తున్న ఇంద్రధనుస్సులాంటి కిరణాలను ప్రసరింపజేస్తున్న పారదర్శకమైన స్ఫటిక శివలింగం. ఈ అద్భుతమైన మరియు లోతైన వర్ణన స్ఫటికలింగం యొక్క తాత్విక సారాంశాన్ని మరియు ఆధ్యాత్మిక వైభవాన్ని వెల్లడి చేస్తుంది. స్ఫటికం క్వార్ట్జ్ క్రిస్టల్ ఒక పారదర్శకమైన స్వచ్ఛమైన మాధ్యమం. దీనికి సొంత రంగు ఉండదు, కాని దాని గుండా ప్రసరించే కాంతిని ఇంద్రధనుస్సులోని 7 రంగులుగా విడగొడుతుంది. ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియచేస్తుంది. నిరాకారమైన పరమాత్మ యొక్క కాంతి, దైవం, ఈ పారదర్శకమైన ప్రపంచం అనే మాధ్యమంలోకి ప్రవేశించి అసంఖ్యాకమైన సృష్టి రూపాలుగా మరియు దైవిక లీలలుగా వ్యక్తమవుతుంది. ఈ విధంగా స్ఫటికలింగం ఆ అనంతమైన దైవిక వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ సమగ్రమైన వివరణలో మనం స్ఫటికలింగం యొక్క భౌతిక, పౌరాణిక, చారిత్రక మరియు ఆధ్యాత్మిక కోణాలను అన్వేషిస్తాము. శివలింగం యొక్క సార్వత్రిక చిహ్నం నుండి స్ఫటిక రూపం యొక్క ప్రత్యేక స్వభావం వరకు దాని పురాణాలు, ఆచారాలు, ప్రయోజనాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలతో సహా ప్రతి కోణం వివరంగా విశ్లేషించబడింది. అధ్యాయం 1 శివలింగం నుండి స్ఫటికలింగం వరకు ఆధ్యాత్మిక పునాదులు మరియు ప్రతీకవాదం. శివలింగం యొక్క సార్వత్రిక ప్రతీక. హిందూ ధర్మంలో శివలింగం కేవలం ఒక భౌతిక రూపం కాదు. ఇది సృష్టి, స్థితి, లయం, సృష్టి, పోషణ, విచ్ఛిన్నం అనే 3 విశ్వసూత్రాలకు ప్రతీకాత్మక ప్రాతినిధ్యం. శైవ ఆగమాల ప్రకారం లింగం అనే పదానికి చిహ్నమని అర్థం. ఇది శివుని యొక్క నిరాకార సారాంశం, రూపానికి అతీతమైన పరమాత్మను సూచిస్తుంది. లింగం పురుష, శివుడు పురుషసూత్రం మరియు ప్రకృతి, శక్తి, స్త్రీసూత్రం యొక్క కలయికను కూడా సూచిస్తుంది. ఈ కలయిక నుండే సృష్టి ఉద్భవిస్తుంది. కాబట్టి లింగం పరబ్రహ్మమని, మొత్తం విశ్వానికి ప్రతీక అని భావిస్తారు. అందువల్ల లింగంపై ధ్యానం చేయడం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది. స్ఫటికం స్వచ్ఛత, శక్తి మరియు సౌందర్యానికి ప్రతిరూపం. స్ఫటికం క్వార్ట్జ్ క్రిస్టల్ దాని పారదర్శకత, స్వచ్ఛత మరియు సహజమైన శక్తి కారణంగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. స్ఫటికమాలలు ధ్యానానికి ఉపయోగిస్తారు. ఇవి శరీరానికి చల్లదనాన్ని, మనసుకు ప్రశాంతతను ఇస్తాయని నమ్ముతారు. కొన్ని సంప్రదాయాలలో వీటికి వైద్యం చేసే శక్తులు ఉన్నాయని భావిస్తారు. అంతర్దృష్టి నిరాకారమైన దైవాన్ని వ్యక్తపరిచే మాధ్యమం. శివుడు నిరాకారుడు, అనంతుడు మరియు లక్షణాలు లేనివాడు. అదేవిధంగా స్ఫటికానికి సొంత రంగు లేదా రూపం ఉండదు. ఈ సారూప్యత స్ఫటికలింగాన్ని ఒక లోతైన తాత్విక ప్రతీకగా చేస్తుంది. దానిగుండా ప్రసరించే దైవిక కాంతి అనేక రంగులుగా విడిపోయినట్లే అనంతమైన నిరాకార దైవం సృష్టి యొక్క విభిన్న రూపాలుగా వ్యక్తమవుతుంది. అందువల్ల స్ఫటికలింగం కేవలం ఒక రాయి కాదు, ఇది ఒక ప్రకాశవంతమైన మాధ్యమం. దీని ద్వారా నిరాకారమైన పరమాత్మ భక్తులకు గ్రహించదగినదిగా మారుతుంది. అధ్యాయం 2 పౌరాణిక మరియు చారిత్రక మూలాలు. లింగోద్భవ. కాంతి స్తంభం యొక్క పురాణం. హిందూ పురాణాలలో లింగోద్భవ కథ శివుని అనంతమైన శక్తిని వివరిస్తుంది. బ్రహ్మ, విష్ణువులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు శివుడు ఒక అంతంలేని కాంతి స్తంభంగా తేజోలింగంగా ప్రత్యక్షమయ్యాడు. దాని మొదలు లేదా చివరను ఎవరూ కనుగొనలేకపోయారు. స్ఫటికలింగం ఈ విశ్వకాంతి స్తంభం యొక్క భౌతిక, స్వచ్ఛమైన ప్రతిబింబంగా తరచుగా పరిగణించబడుతుంది. ఇది అనంతమైన దైవాన్ని పూజ కోసం గ్రహించదగినదిగా చేస్తుంది. ఆది శంకరాచార్యుల బహుమతి చిదంబరంలో స్ఫటికలింగం. మహాన్ అద్వైత తత్వవేత్త ఆది శంకరాచార్యులు నిరాకార పరమాత్మను బోధించడమే కాకుండా నిర్దిష్ట రూపాల ఆరాధన యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. ఒక ప్రతీకాత్మక చర్యగా ఆయన చిదంబరం నటరాజ ఆలయానికి ఒక స్ఫటికలింగాన్ని బహుకరించారు. ఇది నేటికీ చంద్రమౌళీశ్వరుడిగా పూజించబడుతోంది. ఇది నిరాకార చిదంబరం యొక్క ఆకాశలింగం మరియు వ్యక్తమైన రూపం స్ఫటికలింగం యొక్క కలయికను సూచిస్తుంది. ద్రాక్షారామం ఆలయం అర్ధనారీశ్వరుని స్ఫటికలింగం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో 14 అడుగుల ఎత్తైన లింగం పైభాగంలో కొంతవరకు తెల్లగా ఉంటుంది. ఇది
అర్ధనారీశ్వరుని, శివ మరియు శక్తుల కలయిక సూచిస్తుంది. ఈ ఆలయం ఒక శక్తిపీఠం మరియు పంచారామ క్షేత్రాలలో ఒకటి. పురాణాల నుండి అంతర్దృష్టి. ఈ పురాణాలు మరియు సంప్రదాయాలు స్ఫటికలింగంలో ఉన్న ప్రతీకాత్మక ఐక్యతను హైలైట్ చేస్తాయి. అనంతమైన కాంతిస్తంభం, లింగోద్భవ రూపం మరియు నిరాకారాల కలయిక, చిదంబరం మరియు శివ మరియు శక్తుల ఐక్యత, ద్రాక్షారామం. ఇవన్నీ స్ఫటికలింగం యొక్క సారాంశం అద్వైతం అని సూచిస్తాయి. అధ్యాయం 3. పూజా విధానాలు మరియు ప్రయోజనాలు. పూజా విధానాలు. శివుడిని అభిషేకప్రియుడు, అభిషేకాన్ని ఇష్టపడేవాడు అని పిలుస్తారు. నైవేద్యాలలో నీరు, జలాభిషేకం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పాలు, తేనె మరియు గంధం కూడా ఉపయోగిస్తారు. అయితే నీరు విష్ణువునే సూచిస్తుంది, తద్వారా శివ మరియు విష్ణువుల ఐక్యతను సూచిస్తుంది. ఇంట్లో పూజ కోసం స్ఫటికలింగం బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకూడదు. ఈశాన్యంలో లేదా ఉత్తరానికి ఎదురుగా ఉంచడం ఉత్తమం. ప్రతిరోజూ శుభ్రమైన నీరు లేదా పాలతో అభిషేకం చేయడం మంచిది. లింగంపై నిరంతరంగా నీటిని పోయడం ధార దాని ఆధ్యాత్మిక శక్తిని నిలుపుకుంటుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలు. స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల కలుగుతాయని నమ్మే ప్రయోజనాలు: ఆధ్యాత్మిక ఉన్నతి మరియు మనసు శుద్ధి, మంచి ఆరోగ్యం మరియు శాంతి, కుటుంబ జీవితంలో శ్రేయస్సు మరియు సామరస్యం, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగుదల, ముఖ్యంగా విద్యార్థులకు, వివాహంలో అడ్డంకుల తొలగింపు, వ్యాపారంలో విజయం మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ. స్ఫటికలింగం ముందు పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ 108 సార్లు జపించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు దైవిక అనుగ్రహం పెరుగుతాయి. అంతర్దృష్టి. ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఈ విధంగా స్ఫటికలింగం కేవలం భక్తికి సంబంధించిన వస్తువు కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధనం, సానుకూలతను గ్రహించి ప్రతికూలతను తొలగించే ఒక శక్తి మాధ్యమం. దీని ఉపయోగం పురాతన హిందూ నమ్మకాలు మరియు ఆధునిక క్రిస్టల్ ఎనర్జీ పద్ధతులు రెండింటితోనూ సరిపోతుంది. అధ్యాయం 4. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ స్ఫటికలింగ ఆలయాలు. ఆలయం. ప్రదేశం. లింగం యొక్క ప్రత్యేకత. పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యత. ద్రాక్షారామం. భీమేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్, భారతదేశం. 14 అడుగుల స్ఫటికలింగం పైభాగంలో తెల్లగా ఉంటుంది. అర్ధనారీశ్వరుడు. శక్తిపీఠం మరియు పంచారామ క్షేత్రాలలో ఒకటి. చిదంబరం నటరాజ ఆలయం. తమిళనాడు, భారతదేశం. ఆది శంకరాచార్యులు బహుకరించిన స్ఫటికలింగం చంద్రమౌళీశ్వరుడిగా పూజించబడుతోంది. నిరాకారమైన ఆకాశలింగం మరియు రూపం యొక్క కలయికను సూచిస్తుంది. ఇరైవన్ ఆలయం. కౌవాయి, హవాయి, యుఎస్ఏ. ప్రపంచంలోనే అతిపెద్ద సహజంగా ఏర్పడిన స్ఫటికలింగం 700 పౌండ్లు 6 వైపులా. మొత్తం ఆలయం చేతితో విద్యుత్ లేకుండా నిర్మించబడింది. దిగంబర్ ఆశ్రమం. ఫతేపూర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం. 15 కిలోల 16 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తైన స్ఫటికలింగం స్వాత్మనందేశ్వర మహాదేవ్. శాపాలు మరియు ప్రతికూల కర్మలను తొలగిస్తుందని చెబుతారు. శ్రీ సత్యనారాయణ ఆలయం. కమ్టీ, మహారాష్ట్ర, భారతదేశం. వెండి పార్వతీ విగ్రహంతో చుట్టుముట్టబడిన ప్రత్యేకమైన స్ఫటికలింగం. 150 సంవత్సరాల పురాతన ఆలయం. కృష్ణ మరియు సత్యనారాయణ విగ్రహాలు ఉన్నాయి. శంకరనారాయణర్ ఆలయం. శంకరన్ కోయిల్, తమిళనాడు, భారతదేశం. శివ విష్ణువుల ఐక్యతకు ప్రతీకగా స్ఫటికలింగం. ఉకిరపాండ్యన్ ద్వారా 900 CEలో నిర్మించబడింది. ఆది తపస్సు ఉత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్దృష్టి. స్ఫటికలింగం యొక్క సార్వత్రిక వ్యాప్తి. భారతదేశం నుండి హవాయి వరకు స్ఫటికలింగాల ఆరాధన భౌగోళిక సరిహద్దులను అధిగమించింది. హవాయిలో చేతితో చెక్కబడిన విద్యుత్ లేని ఆలయం నిర్మాణం స్ఫటిక ఆరాధన యొక్క పురాతన సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా సజీవంగా మరియు సందర్భోచితంగా ఉందని రుజువు చేస్తుంది. అధ్యాయం 5. ముగింపు. స్ఫటికలింగం యొక్క సార్వత్రిక సందేశం. స్ఫటికలింగం ఒక శక్తివంతమైన
ఆధ్యాత్మిక సాధనం. ఇది నిరాకారమైన పరమాత్మను ప్రకాశవంతమైన రూపంలో గ్రహించదగినదిగా చేస్తుంది. దీని పూజ ఆధ్యాత్మిక ఉన్నతి మరియు లౌకిక సామరస్యాన్ని రెండింటినీ ప్రసాదిస్తుంది. దాని పారదర్శకత స్వచ్ఛతను సూచిస్తుంది. దాని వక్రీభవన శక్తి దైవిక లీలను సూచిస్తుంది మరియు దాని ఉనికి ద్వంద్వాల ఐక్యతను రూపం, నిరాకారం, శివశక్తి, శివ విష్ణువు సూచిస్తుంది. దైవిక కాంతి స్ఫటికంగుండా ప్రసరించి ఇంద్రధనుస్సు రంగులుగా విడిపోయినప్పుడు అది సృష్టిలో దైవం యొక్క అనంతమైన వ్యక్తీకరణలను వెల్లడిస్తుంది. కాబట్టి స్ఫటికలింగం కేవలం ఒక స్ఫటిక రాయి కాదు. ఇది భక్తుడికి అందుబాటులో ఉండే రూపంలో నిరాకారమైన దైవత్వం యొక్క పవిత్ర ప్రతిరూపం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది భక్తుడి జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మార్చగల ఒక సజీవ అనుభవం.